మీకు నెక్స్ట్ వీడియోలో పుదీనా ఫార్మింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. అంటే నాటుకునే వాళ్ళు ఉంటారు కదా, పుదీనా మేము పెట్టాలనుకొని ఉంటారు కదా, అలాంటి వారికి పుదీనా ఎలా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ ఫార్మర్. ఈరోజు పుదీనా గురించి చెప్దామని వచ్చినాను ఫ్రెండ్స్. ఎవడు పుదీనా కోత అంటాను, కొంతమందికి డౌట్ ఉండొచ్చు, పుదీనాలో కొసువు పడుతుందా పడలేదని. క్లారిఫై చేద్దామని వస్తుంది ఫ్రెండ్స్. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, కొసువు ఎట్లా పడుతుందో. కోసేసి వెంటనే ఒక 10 days 15 days తర్వాత కొసువు బాగా మురిసిపోతుంది. కోసేసింటాం కదా, ఆవిడ ఏమి ఉండలేదు, బీడ్లు ఉంటుంది చూడు. పుదీనా నాటుకోకుండా వండుకుంటే తావ అట్లా ప్లేసుల్లో కొసువు ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఈ నెట్లో పుదీనా లేదు, ఇది ఈ సరౌండింగ్లో పుదీనా లేదు. చూడండి పాయిలాకి ఎట్లా పడిందో కొసువు. ఎక్కువగా అంటే ఇదే పొడేది. చూడండి మళ్ళీ ఈడ ఈ ప్లేసుల్లో కొసువు పుదీనా ఉండలే కదా, ఇటువంటి ప్లేసుల్లోనే బాగా కొసువు అనేది బాగా మొలిచేది, ఆ ప్లేసుల్లోనే. చూడండి ఈడు చూడండి ఎట్లా మొలిచిందో. పాయలాకే చూడండి, ఇది ఏందో కురాకు దుంటాకు మాదిరి ఉండాలి. ఎంత కొసువు పడుతుందంటే సన్నగా పడదు. ఈ ప్లేస్లో పుదీనా లేకుండే ప్లేసుల్లోనే బాగా కొసువు మొలిచేది. అప్పుడు ఏం చేయాలంటే కొసువు బెరికాయల చూడు, ఈ ప్లేస్ అంతా ఇక్కడంతా కొసువు బెరికాయన ఆవిడే. ఇట్లా కోసేంటాం కదా ఆకు, వెంటనే అది ఏమవుతుందంటే నీడికి కొసువు మొలిచేయలేదు. ఇలా కోసేంటాం కదా, కోసేసిన వెంటనే ఆకు అనేది ఉండదు. అప్పుడు ఈ ప్లేస్కి ఏమైపోతుందంటే ఆకు లేకుండే ప్లేస్లో ఎండ పడతానే ఆవిడ కొసువు మొలిసేక అవకాశం చిక్కింది దానికి. ఇది 10 days 50 days తర్వాత ఏమవుతుందంటే పుదీనా చిగురెక్కే టైంలో కొసువు కూడా మొలిచేది. ఆ టైంలోనే కొసువు అప్పుడు బాగా మొలిసి పారేస్తుంది అది అట్లే. అప్పుడు కూలోళ్ళతో కానీ మనమే ఇంట్లో ఎందుకంటే అందరూ వచ్చేసి కొసువు పెరికేస్తే సెట్ అయిపోతుంది. మళ్ళీ సత్తువ అంతే, సత్తువ మందులు ఎనీ టైం వేస్తూనే ఉండాలి. సత్తువ వేస్తూ ఉండాల, పుదీనాకు ముందు కూడా కొడతా ఉండాల. ముందు కొడితేనే ఇక ఈ రేంజ్లో వచ్చేది ఆకు. చూడు పులుగు తింటాను చూడండి ఫ్రెండ్స్. అప్పుడే చూడండి ఎట్లా తింటాండి అయ్యా పులుగులు. స్టార్ట్ చేసేయండి ఆల్రెడీ, ఇంక ముందు ఆడిచ్చాలి. ఇంకా ఆడ స్టార్ట్ చేయండి. చూడండి ఎట్లా తినేయండి అయ్యా. ముందు కొట్టేస్తే సెట్ అయిపోతుంది అప్పుడు. చూడండి కొసువు ఎట్లా పొడిచిందో. ఈ బీడ్లో పుదీనా లేకుండే దానికి బీడంతా పాయలాకు పడిపోయింది కొసువు. ఇట్లా పడిందో. కూలోళ్ళతో పెట్టి కొసువు పెరికిచ్చే ఇలా. చూడండి ఇవి అట్లా వేయకూడదు. దీంట్లో కొసువు పెరికేసి దాంట్లోనే ఆడాడు కుప్పలు కుప్పలు వేసేస్తాం. దీంట్లో ఉండే ఇత్తనాలు ఆడే రాలి అట్లే మొలుస్తాయి మళ్ళా. ఎక్కువగా అంటే ఇదే పొడేది పుదీనాలో పాయలాకు. అది యాడుంటుంది ఏమో పాయలాకు, ఎక్కువ అంటే ఇదే యాడన్నా చూడండి. ఇది అంతే, నీళ్ళకి ఇది ఏమవుతుందంటే ఈ కొసువు ఇదే అరలుకొని వేస్తుంది బాగా. ఇది ఏం కొసువు ఏమో, ఇది
తేమకి ఎనీ టైం నీళ్ళు పెడతా ఉంటాం కదా, ఇది బాగా మొలిసి పారేస్తుంది, అట్లా అరలుకొనేస్తుంది చూడు. ఈ ప్లేస్లో ఎక్కువ ఇదే మళ్ళా ఇది. పుదీనాకు మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉండదు ఫ్రెండ్స్, అది రాకుండా కంట్రోల్ చేసుకుంటే పుదీనా బాగుంటుంది. లేదంటే ఆకు ముట్టే పని ఉండదు, ఏడ వేస్ట్ అయిపోతుంది. ఆకంతా కోసి పారేయాల్సిందే గడ్డికి. రాని చూపిస్తాను అది పుదీనా. ఇప్పుడు చూడండి, ఇదే ప్రాబ్లం. అది ఏమటి నుంచి వస్తుందో తెలియదు కానీ ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఆకు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడన్నా ఈడికే ఉండేది, ఫుల్ ఈడదాకా వచ్చేసింది, జుట్లు కానీ అంటుకొనేస్తుంది ఫ్రెండ్స్ ఈ రోగం. ఇది కంట్రోల్ చేయలేదు. దీన్ని కంట్రోల్ చేస్తేనే మనం ఆకు బాగుండేది. కంట్రోల్ చేయకపోతే మనకు ఇంక నేలకి అడుగున పెట్టే పనిలే. వేస్ట్ అంటే వేస్ట్ పుదీనది. చూడండి ఈడ మళ్ళీ ఇది లేదు, పక్కలోనే ఈడుంది, దీనికి లేదు మళ్ళా. దీనికి ఏమన్నా సొల్యూషన్ మీకు ఏమన్నా తెలిసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు. చూడండి ఈడు పుదీన ఇంత బాగుంది ఇదే. ఈడు చూడండి, చూడండి లోపల చూడి ఎంత బాగుందో పుదీనా. పైన మాత్రమే, లోపల ఇది. చూడండి, ఎవరికన్నా తెలిసింటే ఈ ప్రాబ్లం ఏమని సొల్యూషన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు. ఎవరికన్నా తెలిసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈడ ఇట్లుందో పుదీనా. చూడండి ఎట్లుందో, ఇంకేమో గించినా. చూడండి ఈడ ఇంతే, ఇంక దిగువంతా అదే. అదే ప్రాబ్లం అంతా, ఈ పట్టమంతా అదేనేమో. ఓ షెట్. అంతా ఇది అదే ఫ్రెండ్స్ ప్రాబ్లము. నేను ఇంకా ఇప్పుడే చూస్తా అండి దీన్ని. స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓ మ్యా, ఆకంతా వేస్ట్ ఫ్రెండ్స్ ఇది. చూసుకునే ఉండలే నేను, ఎవడు పుదీనాలోనే ఉంటాను, నేనే చూసుకోండి ఫ్రెండ్స్. కుసుబెరకదామని వస్తే చూడండి అట్లగా పోయింది. అట్లే లెంత్ అయితే అట్లా పడిపోతుంది చాలా. లెంత్ పెరిగిందంటే పడిపోతుంది ఫ్రెండ్స్ ఆకంతా. ఇది మెంతాకు, ఇది దొంటాకు, ఇది మెంతాకు. జాస్తి ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ పుదీనాకి, చూసుకునే ఉండలే నేను. ఆగనెట్లోనూ ఆ కెచ్లోనూ ఉండదు ఫ్రెండ్స్, మళ్ళీ అదే రోగమే. ఇది టోటల్ పుదీనా. ఇదంతా పుదీనా, ఇదంతా మందే. మళ్ళీ అటు సైడ్ మా చిన్నప్ప మా అప్ప బ్రదర్. చూడండి అదంతా పుదీనానే.
ఆ ప్రాబ్లం ఏమంటే తెలిసింటే ఎవరికన్నా దానికి సొల్యూషన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యా ముందు వాడితే సెట్ అవుతుందో తెలిస్తే మీకే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. పుదీనాలో ఎందుకంటే ఇట్లా చెట్లు నాటేది నీడికి సెలవు ఉంటే పుదీనా బాగుంటుంది, ఎండకి ఏరి చచ్చిపోకుండా బాగుంటుందని ఇట్లా చెట్లు పెట్టేది. ఇవి ఫ్లవర్స్. కుసు ఒకటే అనుకోని ఉంటే కానీ దాంట్లో ప్రాబ్లం కూడా ఉంది. అది ఏం ప్రాబ్లమో ఏమో తెలియదు ఫ్రెండ్స్ మనకి. ఇంకా అయిపోయినా కుసు పెరికిందే. ಬನಾನಾ ಗಿಡ ಇದು ಇನ್ನು ಹೋಗಬೇಕು. ಇದು ಕಬ್ಬು, ಇದು ಪಪ್ಪಾಯಿ ಗಿಡ. ಬೇಜಾರಾದಾಗ ಒಂದೊಂದು ಕಾಯಿ ಕಿತ್ಕೊಳ್ಳೋದು ತಿನ್ನೋದು. ಜಾಸ್ತಿ ಪಪ್ಪಾಯಿ ಗಿಡ ಐತೆ ನಮ್ಮ ಹತ್ರ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಅವೆಲ್ಲ ಪಪ್ಪಾಯಿ ಗಿಡನೇ ಅದು. హాయ్ ఫ్రెండ్స్, చూస్తారు కదా ప్రాబ్లమ్స్. కొసు పెరికేది కానీ అదేందో ప్రాబ్లం వచ్చేసింది, పాసిపోతుంది ఆకు, అట్లా అయిపోయింది ఆకంతా. అది దానికి ఎవరికన్నా తెలిసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ముందు వాడితే ప్రాబ్లం సెట్ అవుతుంది అని తెలిసింటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. మీకు నెక్స్ట్ వీడియోలో పుదీనా ఫార్మింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. అంటే నాటుకునే వాళ్ళు ఉంటారు కదా, పుదీనా మేము పెట్టాలనుకొని ఉంటారు కదా, అలాంటి వారికి పుదీనా ఎలా డెవలప్ చేయాలి, ఎలా నాటాలి, ఏమేం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అందరికీ.